సినీ గోయర్స్ వ్యూవర్స్కి హాయ్ అండి. నేను మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ డైరెక్టర్ని. నా పేరు శ్రీనివాస్ గుత్తుల. ఫస్ట్ ఐ థ్యాంక్స్ టు దిస్ ఆపర్చునిటీ గివెన్ మై ప్రొడ్యూసర్స్ డివి చలం అండ్ డివి గోపాలరావు గారు. మాది ఈస్ట్ గోదావరి రావులపాలెం అండి. నాకు ఫస్ట్ నుంచి కూడా సినిమా అంటే ఒక ఫ్యాషన్. నేను చిన్నప్పుడే ఏదైనా మా ఊరికి 4-5 థియేటర్స్ ఉన్నాయి. ఏదైనా మూవీ వచ్చిందంటే నేను 4-5 టైమ్స్ చూసేవాడిని. ఆల్మోస్ట్ హిందీ సినిమాలు కానీ, ఇంగ్లీష్ సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ, పాత సినిమాలు కానీ మొత్తం టోటల్గా రిలీజ్ అయిందంటే మేము థియేటర్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ షోకి మార్నింగ్ షోకి థియేటర్లో ఉండేవాళ్ళం అనమాట. అంటే మా ఊరు నుంచి మండపేట నియర్లీ ఒక 20 కిలోమీటర్స్, యాజ్ వెల్ యాజ్ రాజమండ్రి కూడా 40 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము రాజమండ్రి కూడా రిలీజ్కి చిన్నప్పుడే యాజ్ ఏ స్టూడెంట్ నేను చదువుకున్నప్పుడు కూడా ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాకి హర్రీగా వెళ్ళిపోయి ఫస్ట్ మార్నింగ్ షో చూడాలి, అంత ఫ్యాషన్ అండి. సో ఈ జర్నీలో నాకు సినిమా ఫీల్డ్లోకి రావాలి, ఏదో విధంగా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అని ఒక ఎంతూజియాజం నాకు కోరిక ఉండేది. ఆ కోరిక నేను అనుకోకుండా నాకు గద్దాడ ఆనంద్ బాబు గారు డైరెక్టర్ కలిశారు. ఆయన్ని నేను అప్రోచ్ అయితే ఆయన నాకు ఇండస్ట్రీకి ఆయన ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చిన తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి నియర్లీ ఒక 15 ఇయర్స్ ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళ దగ్గర అందరి దగ్గర వర్క్ చేశానండి. అంటే అందరి దగ్గర అంటే ఎక్కువ మూవీస్కి వర్క్ చేయకపోయినా కానీ వర్క్ టెక్నిక్స్ నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 15 ఇయర్స్లో కూడా. తర్వాత ఇవన్నీ చేస్తూ టెక్నిక్స్ నేర్చుకుని మొత్తం అంటే స్క్రిప్ట్ అంటే ఎలా రాయాలి, తర్వాత అంటే బయట సినిమాలు ఎలా ఉన్నాయి, ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు సినిమా హిట్ అవుతుంది, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటూ నా కెరియర్ నేను డెవలప్ చేసుకుంటూ, అలాగే నేను 2004లో 1-2-3 ఫ్రమ్ అమలాపురం మేమే అది ప్రాజెక్ట్ టేకప్ చేసాం. తర్వాత దానికి డైరెక్టర్ వర్మ గారు, నేను దానికి కో-డైరెక్టర్గా వర్క్ చేశాను. అలాగే ఇంకా చిన్న మూవీస్ చారాట్లకి వర్క్ చేశాను. కానీ నాకంటూ ఒక మంచి నేను డైరెక్టర్ అవ్వాలి, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను నా క్వాలిఫికేషన్స్ కూడా పెంచుకోవడం జరిగింది. నా క్వాలిఫికేషన్ MA LLB. సో అంటే నేను ఫ్యూచర్లో బాలీవుడ్కి వెళ్ళాలని నా కోరిక, అంబిషన్ అండి ఇది. అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళి రచ్చగలాలన్నారు కదా, నేను తెలుగు ఫీల్డ్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఏ ఫీల్డ్లో కానీ వెళ్తాను. యాజ్ వెల్ యాజ్ ఈ మూవీ మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే యాక్చువల్గా మన ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి అనేది మన ఫ్యామిలీని రివీల్ చేస్తుంది అనమాట ఈ మూవీ. అంటే మన కష్టాలు, సుఖాలు, హ్యాపీనెస్ ఎంత కూడా ఉంటూ మన అబ్బాయి కాలేజీలో చదివితే ఎలా ఉండాలని కోరుకుంటాం, యాజ్ వెల్ యాజ్ మన అమ్మాయి కాలేజీలో చదివితే ఎలా ఉండాలని కోరుకుంటాం, అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలని కోరుకుంటాం. అలాగే అటువంటి క్యారెక్టరైజేషన్స్ బిల్డప్ చేస్తూ ఒక స్మూత్ డ్రైవ్ చేస్తూ ఈ మూవీలో ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఫుల్ కామెడీ. అలాగే పెద్ద వాళ్ళందరూ కూడా మేము కూర్చొని నియర్లీ 1.5 year ఈ సబ్జెక్ట్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో యాజ్ వెల్ యాజ్ నాకు ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకోవడం జరిగిందండి. ఎందుకంటే పరుచూరు గోపాలకృష్ణ గారు, తర్వాత అలాగే డైరెక్టర్ తేజ గారు, యాజ్ వెల్ యాజ్ ఇంకా పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా మాకు ఏపీ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి మాకు ఎవ్రీ సాటర్డే క్లాసెస్ కండక్ట్ చేసేవారండి. ఆ క్లాసెస్కి నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అక్కడ స్క్రీన్ ప్లే అంటే ఏంటి, వాట్ ద టేకింగ్ అంటే ఏంటి, అంటే నాకు అన్ని తెలిసిన కాడికి ఇంకా తెలుసుకోవాలి, పెద్ద వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు. పరుచూరు గోపాలకృష్ణ గారు అంటే స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఎలా చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేస్తే ఆడియన్స్ కూర్చుంటారు, ఇవన్నీ కూడా మాకు పరుచూరు గోపాలకృష్ణ గారు దగ్గర నియర్లీ ఒక 10-15 days వారు వచ్చి మాకు క్లాసెస్ కండక్ట్ చేశారండి. ఎందుకంటే తెలుగులో మూవీస్ అన్ని కూడా స్టాండర్డ్స్ హై రేంజ్లో పెంచాలి. డైరెక్టర్స్కి ఇప్పుడు వచ్చే యూత్ అందరికీ కూడా వీళ్ళకి ఎప్పుడైతే కోచింగ్ ఇచ్చామో వీళ్ళు మంచి సినిమాలు తీస్తారు. మంచి సినిమాలు తీయడం వల్ల మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్పాన్ పెరుగుతుంది, సినిమా లెవెల్ స్టాండర్డ్ పెరుగుతుంది. ఏంటంటే సినిమాలు ఫ్లాప్ అవ్వు, సినిమాలు ఆడియన్స్ మెచ్చుకునేటట్టుగా ఉంటాయనే ఉద్దేశంతో మాకు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది, వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. అది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. సో దీనికి కెమెరా సైడ్ నుంచి సింధుల్ గారు, గోపాల్ గారు, తర్వాత రసూల్ గారు, వీళ్ళందరూ కూడా కెమెరా టెక్నిక్స్ గురించి మాకు మెలకువలు చెప్పడం, స్క్రిప్ట్ వర్క్ వచ్చేటప్పటికి పెద్ద భరద్వాజ గారు, వీళ్ళందరూ కూడా మాకు డైరెక్షన్ గురించి అంటే ఎమినెంట్ పర్సన్స్ అందరూ కూడా వచ్చి మాకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది నేను ఈ మంచి స్క్రిప్ట్ తయారు చేయడానికి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే నాకు ఒక 2-3 ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతున్నారండి. వాళ్ళకి కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు.
సో ప్రాజెక్ట్స్ కూడా రెడీగానే ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరికి నేను ఫస్ట్ ఆఫర్ ఇవ్వాలనేది చూస్తాను. చూసి ఆఫర్స్ అయితే ఉన్నాయి నాకు.